నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ రుచిత్ గారు ఉన్నారు. ఆయన గతంలో కూడా సేవ్ మూసీ ఉద్యమంలో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. గతంలో చాలా రోజులుగా ఆయన ఈ టాపిక్ని తెరపైకి తీసుకొచ్చి పోరాడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, మూసీ సుందరీకరణపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా మనల్ని దెబ్బ కొడతా ఉంది, అదేవిధంగా కేబీఆర్ పార్క్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సేవ్ కేబీఆర్ అనే పేరుతోటి దాదాపు 2000 చెట్లు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేయాలని చూసినటువంటి ఆ చెట్లను వాళ్ళ టీం మొత్తం కాపాడడం జరిగింది. అసలు ఎట్లా కాపాడిరు, ఏం చేసిరు, సుప్రీంకోర్టులో కేసు ఎవరేసారు, సుప్రీంకోర్టు స్టే అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పనులు అయితే అయిపోవడం జరిగింది. మాట్లాడదాం రుచిత్ తోటి ఒకసారి. రుచిత్ గారు చెప్పండి, అసలు నార్మల్గా కేబీఆర్ అంశాన్ని మీరు ఎట్లా టేకప్ చేశారు ఫస్ట్? అంటే కేబీఆర్ అంశము రుచితో లేకపోతే మిగతా యంగ్ పీపుల్లో టేక్ చేయడం అన్నట్టు కాదు. ఇది లాస్ట్ 10 years నుంచి 2016లో స్టార్ట్ అయింది సేవ్ కేబీఆర్ మూవ్మెంట్. అప్పుడు నేను అంత అసోసియేట్ అయ్యి లేకుండే, కానీ ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి కేబీఆర్ ఇష్యూస్తో పనిచేసిన కాజల్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని కంటిన్యూస్గా టచ్లో ఉండడం వల్ల నాకు తెలిసింది అసలు కేబీఆర్ ఇష్యూ ఏంటనేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కోర్టులో కేసు కావడం వల్ల, లేకపోతే ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అప్పటి నుంచే ఉంది, సో బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులో అదంతా ఉండడం వల్ల ఆపేసింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి చేసింది. సో కేబీఆర్కి సంబంధించి అసలు ఇష్యూ ఏంటంటే, ఆడున్న నేషనల్ పార్క్లో ప్రభుత్వము గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని ఎక్సెప్ట్ చేసి, గవర్నమెంట్ లాస్ని పక్కన పెట్టేసి ఫ్లైఓవర్లు కడతామని అన్నది. కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నాం. మేమందరం వ్యతిరేకిస్తుంది ఎందుకు? మీరు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వమే నిర్మించిన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఫాలో అయ్యి ఏమైనా చేసుకోరు. మీరు ఆ చట్టాలను ఉల్లంఘించి అసలు ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలో, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ ప్రాజెక్ట్ ఉంది, ప్రభుత్వం మూసీ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తుంది, కానీ అది 7 kilometers దూరంలో ఉన్న ఒక నేషనల్ పార్క్ 7 kilometers దూరం ఉన్న ఆ మూసీ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో వాళ్ళు రాస్తున్నారు ఏమని, మేము ఈ నేషనల్ పార్క్కి ఎటువంటి హాని కల్పించట్లేదు అని. అటువంటిది 7 kilometers దూరంలో ఉంటేనే వాళ్ళు అట్లా రాస్తారు. మరి అటువంటప్పుడు ఎంత దూరంలో జరుగుతుంది ప్రాజెక్టు? 3 meters కూడా కాదు. ప్రాజెక్టు ఏంటి, కేబీఆర్ పార్క్ పక్కనే చేస్తుంది. కేబీఆర్ పార్క్ పక్కనే చేస్తున్న వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు. మరి అటువంటప్పుడు ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్కడ పోయింది? ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎన్వైర్న్మెంట్ ఏదైనా ప్రభుత్వము ధైర్యంగా ఉండాలి. అరే మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే పర్యావరణానికి ఎట్లాంటి హాని జరగదన్న ధైర్యంతో ప్రభుత్వం ముందుకు కదలాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళే స్వతహాగా వచ్చి మేము ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తామని అనాలి. కానీ వీళ్ళు దొంగల లెక్క ఈఐఎన్ ఎగ్జామ్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ 6 ఫ్లైఓవర్లు ఏవైతే కడుతున్నామో ఈ 6 ఫ్లైఓవర్లు సపరేట్ ప్రాజెక్టులు అంటారు. అరే ప్రపంచానికే తెలుసు ఇదంతా ఒకటే ప్రాజెక్ట్ అని చెప్పి, 939 కోట్లు ఒకటే ప్రాజెక్ట్ కానీ అందరికీ తెలుసు. మీరు 6 సపరేట్ ప్రాజెక్టులు అంటే కోట్లు తప్పుదోవ అవుతాయేమో, ప్రజలు తప్పుదోవగారు కదా. కాబట్టి మేము ఈఐఏ చేయాలి, ఈఐఏ చేస్తే మాకు తెలుస్తుంది వాస్తవానికి అక్కడున్న పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతుందా జరగదా అనే కన్క్లూజన్కి మేము ఎప్పుడు వస్తాము? ఎప్పుడైతే ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రభుత్వం చేపట్టుతుందో అప్పుడు మాకు తెలుస్తుంది. మీరు ఈఐఏ చేయకుండా ఏంటిది మిగతాది. ఇంకొక అంశం ఏంటంటే, అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ కేబీఆర్ పార్క్ ఉంది కదా, ఈ కేబీఆర్ పార్క్ అనేది ఇది నార్మల్ ర్యాండమ్ పార్క్ కాదు, అదొక నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అంటే ఇది మన హైదరాబాద్కి ఒక రికార్డు ఉంది, అంటే హైదరాబాద్కి ఒక పేరుంది. ఏమని? హైదరాబాద్ నగరంలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. మృగవాణి నేషనల్ పార్క్, మహావీర వనస్థలి, ఇంకా కేబీఆర్ నేషనల్ పార్క్, కాసుబ్రహ్మణ్య. ఈ 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. వేరే ఏ రాష్ట్రాలలో ఏ నగరాలలో ఇట్లా లేవు. అంటే నగరం నడిబొడ్డున ఇన్ని నేషనల్ పార్కులు లేవు నగరం చుట్టూ. కాబట్టి మనకు ఆ రికార్డు ఉంది. కాబట్టి ఈ నేషనల్ పార్కులలో ఏముంటుంది అంటే చాలా రిచ్ ఈకాలజీ ఉంటుంది. కాబట్టే వాళ్ళని నేషనల్ పార్క్ లెక్క రికాగ్నైజ్ చేస్తారు జనరలీ. మరి ఈ నేషనల్ పార్క్ ఏ అడవికి అయినా కానీ ఒక బఫర్ జోన్, ఇప్పుడు నదికి ఎట్లయితే బఫర్ జోన్ ఉంటుందో, లేకపోతే ఒక చెరువుకి ఎట్లయితే బఫర్ జోన్ ఉంటుందో, అట్లనే ఒక ఫారెస్ట్కి లేకపోతే నేషనల్ పార్క్లకు కూడా బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని లీగలీ ఏమంటామంటే ఈకాలజికలీ సెన్సిటివ్ జోన్ అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో లోపల రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న పక్షులు కానీ కోతులు కానీ మిగతా ఏవైతే జంతువులు ఉంటాయో అవి బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళినప్పుడు ఒక పలానా ప్రాంతం వరకు బఫర్ జోన్ లెక్క ప్రకటిస్తారు. అంటే అది కోర్ ఏరియా, దాని పక్కన బఫర్ జోన్ అని అంటారు. ఈ బఫర్ జోన్లో ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు, అది ఈకాలజికల్ సెన్సిటివ్ జోన్ చెప్తారు, ఆ రూల్స్ చెప్తాయి. అందుకని ఈకాలజికల్ సెన్సిటివ్ జోన్ అని నోటిఫై చేస్తారు. ఇది గతంలో 1 kilometer ఉండే కేబీఆర్కి, దాన్ని మెల్లమెల్లగా 33 meters నుంచి ఈరోజు 3 metersకి తీసుకొచ్చారు. 3 meters బఫర్ జోన్ ఏంది? ఇట్ ఈస్ అ స్టూపిడ్ యాక్ట్.
సో మేము అంటున్న అంశం ఏంటంటే, కోర్టులో కూడా ప్రస్తావించిన అంశం ఏంటంటే, కాజల్ కానీ మిగతా పిటిషనర్స్ ఏం క్వశ్చన్స్ అడిగిర్రంటే, మీరు ఇకలాజికలీ సెన్సిటివ్ జోన్ ఏరియా తక్కువ చేసారు కదా, మరి తక్కువ చేసినప్పుడు ఈఎస్జెడ్ని రెడ్యూస్ చేయాలంటే పబ్లిక్ హియరింగ్ చేయాలి. మరి ఆ పబ్లిక్ హియరింగ్ది ప్రూఫ్ ఏదని అడిగినాం. 3 సంవత్సరాల నుంచి ప్రూఫ్ చూపించలే. మొన్నేమన్నారు పోయిన హియరింగ్లో ప్రూఫ్ మేము అసలు చేయలేదని అంటున్నారు. అంటే కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏంటి పబ్లిక్ హియరింగ్ జరిగిందని అబద్ధం చెప్తున్నారు. సో ఇందుకని కదా మేము నిరసన చేస్తుంది. ప్రభుత్వము ధైర్యంగా వ్యవహరించాలి, కానీ దొంగ లెక్క పబ్లిక్ హియరింగ్ చేయకుండా పబ్లిక్ హియరింగ్ చేసినామని చెప్పడము. అసలు పబ్లిక్ హియరింగ్ చేయకుంటే ఎట్లా పోతున్నారు వీళ్ళు ముందుకి? ఈఎస్జెడ్ ఎట్లా నోటిఫై చేసారు వీళ్ళు? ఇదొకటి. రెండో అంశం ఏంటంటే, ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. ఈ ఏదైతే ఈఎస్జెడ్ ఉందో ఆ ఈఎస్జెడ్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ జరగాలి. ఇవే అంశాలు. దీంట్లో మేము చట్టానికి లోబడి అడుగుతున్నాం కదా. డెవలప్మెంట్కి వ్యతిరేకం అని అంటే అదో కొత్త క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉందంటే, ఈ మహానగరంలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద అంశం. సో ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని డెవలప్మెంట్స్ కావాలంటే కొన్ని కొట్టివేతలు కావచ్చు, లేదా కొన్ని చెట్లు తీసేయడం కావచ్చు, ఇది తప్పనిసరి. కొన్ని జరుగుతాయి. దీన్నే పెద్ద రాదంతం చేస్తా ఉన్నారు కూడా రాష్ట్ర తరపు నుంచి వస్తున్నటువంటి వాదన. మహానగరం కాదంటే ఇప్పుడు ఇది మహానగరం. ఎందుకంటే 3 కార్పొరేషన్లు అయినాయి కదా, మేడ్చల్, హైదరాబాద్, ఇంకా జిహెచ్ఎంసి. సో ఈ 3 కార్పొరేషన్స్కి సంబంధించిన ట్రాఫిక్ సమస్య ఏదైతే ప్రభుత్వం లేవట్టుతుందో అది నిజమే, వాస్తవానికి ట్రాఫిక్ ఉంది. మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది. ఇక్కడ సోమాజిగూడలో ట్రాఫిక్ ఉంది. కానీ ట్రాఫిక్ సమస్య అనేది మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే, మొన్న ఈడనే సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ చెప్పినాం క్లియర్గా. ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టినాం. ఎవరైతే ట్రాఫిక్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఉన్నాడో, అంటే అర్బన్ మొబిలిటీకి సంబంధించి, అంటే నా మొబిలిటీ అంటే కూడా తెలియదో, మొబిలిటీ అంటే ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటిని మొబిలిటీ అంటారు. అంటే అర్బన్ మొబిలిటీకి సంబంధించి ఏవైతే సబ్జెక్టుల మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతోనే చర్చిస్తే వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, ట్రాఫిక్ అనేది ఏంటి, వెహికల్స్ సమస్య, రోడ్డు సమస్య కాదు. అంటే వెహికల్స్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, వెహికల్ సైజ్ ఎంత ఉంటుంది, వెహికల్ లోపల ఎంతమంది ప్రయాణిస్తున్నారు మీరు ఒకసారి చూసుకోండి. ఒక్క కారులో పెద్ద కారు ఉంటుంది, ఆ పెద్ద కారులో ఒక్కడే ట్రావెల్ చేస్తాడు. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది మన రోడ్ల మీద? అదే మీరు బస్సు చూసుకోండి, బస్సులో సగం ఉంటుంది కారు, దాంట్లో ఒక్కడే ప్రయాణిస్తాడు. కానీ పబ్లిక్ బస్సులో ఎంతమంది ఉంటున్నారు? ఓవర్ కెపాసిటీ, చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. ఎంతమంది అయితే ఉండాలో దానికంటే ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? యూరోప్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. రివర్ ఫ్రంట్ అంశంలో మేము యూరోపియన్ మోడల్ తీసుకొస్తామని అంటున్నారు. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో యూరోపియన్ మోడల్ తీసుకోరారు. యూరోప్లో అయితే సైకిల్లో దొక్కుతారు తెలుసా, నడుస్తారు. ఆడ ఏంటి బండ్లు ఎవరు వాడరు, అక్కడ మొత్తం నడుస్తారు, ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు. మరి మన ప్రభుత్వం దగ్గర అంత కరేజ్ లేదా? పెట్టమనండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టమనండి, భారీ స్థాయిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టండి, భారీ స్థాయిలో బస్సులను పెంచండి, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురండి. ఇవి చేయకుండా ఏంటిది, మేము ఫ్లైఓవర్ పెడతాము, అవి పెడతాం, ఇవి పెడతాం అంటే అవి సాల్వ్ చేయవు. ఇప్పుడు 7% ప్రజల దగ్గరనే ప్రైవేట్ కార్లు ఉన్నాయి, కేవలం 7% ప్రజల దగ్గరనే. రేపు వీళ్ళు అంటున్న దాని ప్రకారము రేపు ఆ 7%, 15%, 20% అయితే సరిపోతాయి వీళ్ళ రోడ్లు. చార్మినార్ కూల్చేసి, గోల్కొండ కూల్చేసి రోడ్లు కట్టాల్సి వస్తుంది, అందరు ఇల్లులు కూల్చేసి రోడ్డు వేయాల్సి వస్తుంది, అంత అవుతుంది. కాబట్టి నేను అంటున్న విషయం ఏంటంటే, ఒక ఇంక్లూజివ్ అండ్ ఓవరాల్ స్టడీ జరగాలి. స్టడీ జరిగి అప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడవచ్చు. ఎక్కడ దాకా వచ్చింది సేవ్ మూసీ ఉద్యమం? టీషర్ట్ పైన కూడా సేవ్ మూసీ అనేది అసలు ఎప్పటికీ మర్చిపోకుండా మీరు దాన్ని అట్నే కాపాడుతూ ఉన్నారు. అసలు ఎక్కడి వరకు వచ్చింది సేవ్ మూసీ ఉద్యమం? ఏం చేయబోతా ఉన్నారు తదుపరి? మేము ఒకటే విషయము క్లియర్గా, ప్రభుత్వము అంటున్న అంశానికి మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే అంటుందో మూసీ నది కాలుష్యాన్ని సాల్వ్ చేస్తామని ఏదైతే అంటుందో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ కాలుష్యాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఒక బక్వాస్ మోడల్ని తీసుకొస్తామంటే వ్యతిరేకిస్తాం. ప్రభుత్వము సబర్మతిని వాళ్ళ పీపీటీలో పెట్టిర్రు, ఏమని, ఇది మాకు స్ఫూర్తి, ఇది మాకు ఇన్స్పిరేషన్ అని, గ్లోబల్ ఇన్స్పిరేషన్ అని. మరి అదే సబర్మతికి నేను పోయినా, అదే సబర్మతికి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా పోయిర్రు, ఎంపీ పోయిండు, ఇంకో కార్పొరేటర్లు అందరూ పోయిర్రు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు. మరి అక్కడ ఉన్న నీళ్ళని తాగిర్రా, అక్కడ ఉన్న నీళ్ళని టెస్ట్ చేసిర్రా? నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. ఏంటిది, సబర్మతి రివర్కి సంబంధించిన టెస్టింగ్ రిపోర్ట్లు ఉన్నాయి, మీకు చూపిస్తా చూడురి. ఒక్కటి కాదు, ఇంకా పెద్దగా ఉన్నాయి ఇవి, కొన్నే కానీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాసి ఉంది, సబర్మతి స్టిల్ ఇండియా సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్, సీవేజ్ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ సబర్మతి. ఏమని ఉంది ఇక్కడ,
సబర్మతి ఈ స్టిల్ ఇండియా సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అంటే సబర్మతి నది భారతదేశంలో ఇప్పటికీ కాలుష్యమైన నది లిస్టులో 2వ స్థానంలో ఉందని. ఎప్పుడు డేట్ ఎప్పుడు ఉంది మీరు కొంచెం చదవండి. 18th May 2025. అంటే 18th May 2025. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు? 2024లో కాదు, 2014లో కట్టిర్రు ఈ ప్రాజెక్టు. అంటే రివర్ ఫ్రంట్ 2014లో కట్టిర్రు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. ఇప్పటి వరకు ఆ రివర్ ఫ్రంట్ నీళ్ళని సాల్వ్ చేయలేదు, నీళ్ళ పరిస్థితిని మార్చలేదు. ఆ రివర్ ఫ్రంట్ తెలంగాణకు కావాలా? నేను ఏమంటున్నా, ప్రభుత్వము తీసుకున్న నినాదం కరెక్టే, కానీ ఈ మోడల్తో వద్దు. పేద ప్రజల ఇళ్ళలను కూల్చి సబర్మతిలో రివర్ ఫ్రంట్ కట్టిర్రు, కానీ నీళ్లు సాఫ్ కాలేదు. సబర్మతి మోడల్ని తీసుకొస్తే నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆల్టర్నేటివ్ ఇది కాకుండా, పేద ప్రజల ఇల్లులను కూల్చడం కాకుండా, ఏంటిది అక్కడ కాంక్రీట్ వేయకుండా మిగతా ఆల్టర్నేటివ్స్ లేవా? ఉన్నాయి. మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టదు? పూణేలో అక్కడ ఉన్న ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ మోడల్ని తయారు చేసారు, మరి దాన్ని ఎందుకు టేకప్ చేయట్లేదు ప్రభుత్వము? మేము పేద ప్రజల ఇల్లులనే కూలుస్తాం. వార్నింగ్లు ఎవరికి ఇస్తుండు? ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్? ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ప్రజలకు మీరు వార్నింగ్స్ ఎట్లా ఇస్తారు? వార్తో ఎట్లా కంపేర్ చేస్తారు? ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలు కాదా? సో మేము అంటున్నాము. కాబట్టి అక్కడున్న ప్రజల ఇంటెన్షన్స్ని అర్థం చేసుకొని పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి, తాజ్ కృష్ణాలో, ఆ కృష్ణాలో, ఈ కృష్ణాలో కాదు, వెళ్ళి అక్కడున్న బస్తీవాసులతో చర్చించండి. అక్కడున్న బస్తీవాసులకి గాలి మాటలు కాదు, సైంటిఫిక్ రిపోర్ట్లు పెట్టండి. నిజంగా సబర్మతిలో నీళ్లు సాఫ్ అయితే ఒక బాటిల్ పట్టుకొస్తాం, తాగుతారా? ఏ నాయకుడి దగ్గర ఏమైనా దమ్ముందా? పెట్టిండ్రు కదా ఎంఆర్డీసీఎల్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు కదా ఎంఆర్డీసీఎల్ చైర్మన్. డూ యూ హ్యావ్ ద కరేజ్ టు డ్రింక్ ద సబర్మతి వాటర్? MRDCL chairman, you have quoted multiple times that Sabarmati is your inspiration in your PPT. Do you have the courage to drink the Sabarmati water? Why are you fooling the citizens of Telangana? ఎందుకు తెలంగాణ ప్రజలను ఎందుకు ఫూల్ చేస్తున్నారు వీళ్ళు? ఇవి ఇంపార్టెంట్ ప్రశ్నలు కాదా? ఇవి సైంటిఫిక్ ప్రశ్నలు కాదా? ఇదే మా ప్రశ్నలు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, ఈ మహానగరాన్ని కాంక్రీట్ జంగల్గా తయారు చేసింది. వాటర్ ఎక్కడికి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ మూసి అనే సుందరీకరణ జరిగితే మేము వేస్ట్ వాటర్ని, మంచి వాటర్ని వేరుగా చేస్తాం, మూసి నీళ్ళని తాగేటువంటి పరిస్థితి తీసుకొస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సాధ్యమయ్యే పనేనా? గతంలో కేసీఆర్ ఇట్లనే డైలాగులు కొడితే వెయిట్ చేసి నేను కేసీఆర్కి ఇంకా బీఆర్ఎస్ నాయకులకి ఛాలెంజ్ చేసిన. ఏమని? 2023లో ఎన్నికలు జరిగే ముందు నువ్వు కొబ్బరి నీళ్ళు వేస్తా అన్నావు కదా హుస్సేన్ సాగర్ని, జర కొబ్బరి నీళ్ళు వచ్చి తాగుదురా, లేకపోతే నువ్వు తాగకపోతే మీ ఏంది కేటీఆర్నో లేకపోతే హరీష్ రావునో లేకపోతే మిగతా బీఆర్ఎస్ నాయకులు వచ్చి తాగి చూపించాలి కొబ్బరి నీళ్ళని హుస్సేన్ సాగర్ విషయంలో. ఇప్పటికే అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నాయకత్వంలో MRDCL అధికారులు పెట్టినారు కదా, వాళ్ళ పీపీటీ రేవంత్ రెడ్డి గారు కూర్చొని అదే మీటింగ్లో పీపీటీ జరిగేటప్పుడు వాళ్ళ ముందే MRDCL అధికారులు మాకు సబర్మతి లెక్క మేము చేస్తాం మూసిని అని వాళ్ళు పీపీటీ పెట్టిరు కదా. మరి అటువంటప్పుడు సబర్మతి నీళ్ళని తాగమనండి. ఏ ప్రశ్న అయితే నేను కేసీఆర్కి లేవనెత్తున్నానో అదే ప్రశ్న ఈరోజు రేవంత్ రెడ్డికి అంటున్నా. నువ్వు అంటున్నావు సబర్మతి మోడల్ ఈజ్ అ బ్యూటిఫుల్ మోడల్ అని. గో డ్రింక్ ద వాటర్ ఆఫ్ సబర్మతి. వాట్ ఆర్ యూ థింకింగ్? అంటే వీఆర్ జోక్ ఫర్ యూ. తెలంగాణ ప్రజలు జోకా? అంటే ఆ మోదీ ఏమో ఒక ఫాల్స్ ఇంకా ఫేక్ మోడల్ని తీసుకొస్తే, కేసీఆర్ ఏమో ఒక ఫాల్స్ ఇంకా ఫేక్ మాటలు చెప్తే, రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఒక ట్రెండ్. అంటే అందరు నాయకులు ఒక అబద్ధపు మాటలు, ప్రజలను తప్పుదోవ పట్టియడము, ప్రజలకి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వడమేనా? అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తే ఆ పార్టీ ఈ పార్టీ ఏంది? అంటే నిజంగా ఈ మూసి సుందరీకరణ అనేది సాధ్యం అవుతుంది అంటారా? ప్రజలకు తాగేటువంటి విధంగా సుందరీకరణ చేసుకోవచ్చు అంటారా? బరాబర్ అవుతుంది. సుందరీకరణ కాదు తెలంగాణ. నేనేమంటా, ఒక నదిని సుందరీకరణ అనే పదం వాడద్దు. ఎప్పుడైనా నది మన మానవత్వం పుట్టిందే నది నుంచి. ఏంటిది? హ్యుమానిటీ అండ్ హ్యూమన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్, సివిలైజేషన్ వచ్చిందే నదుల నుంచి. అంత ఏ నది అయితే మనకి ఏంటి పుట్టుక నుంచి, మన హ్యూమన్ సివిలైజేషన్ నుంచి ఉందో, నాగరికత సమయం నుంచి, ఆ నదిని సుందరీకరణ అని చెప్పి నదిని ఒక కాలువ లెక్క మార్చడము, నదిని ఒక కాంక్రీట్ పైప్ లెక్క మార్చడం కరెక్ట్ కాదు. నది నీళ్ళని శుభ్రం చేయడం కరెక్ట్ విషయం. నది మొత్తం రూపాన్ని మార్చడం కరెక్ట్ కాదు. నది స్వభావం పారడం. నది స్వభావాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి నదిని బంధిస్తా, నది చుట్టూ కాంక్రీట్ ఇస్తా అంటే నడవదు. నది ఎట్లుండేనో 300-400 సంవత్సరాల నుంచి ఎన్ని చెట్లుంటాయి? మూసి నది తీరాన ఎన్ని చెట్లున్నాయి? ఆ చెట్లన్నింటినీ, అక్కడున్న పక్షులన్నింటినీ, జీవరాశులన్నింటినీ తీసేసి నువ్వు రివర్ ఫ్రంట్ కడతా అంటే ఎవడికి? రివర్ ఫ్రంట్ కడితే 2 నుంచి 5 డిగ్రీలు టెంపరేచర్ పెరుగుతుంది. మనం చూస్తలేమో నిన్ననే 22 మంది చచ్చిపోయారు ఒక్క రోజులో.
హైదరాబాద్లో వేడి పెరగడం వల్ల. మరి రేపు ఆడ 2 నుంచి 5% డిగ్రీ టెంపరేచర్ పెరిగితే కాంక్రీట్ వేయడం వల్ల ఎవడు తీసుకుంటాడు? మీరే తెలంగాణ ప్రభుత్వమే హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని రిపోర్ట్ విడుదల చేసింది మొన్న 5 రోజుల కిందట. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ని మీరే విడుదల చేసి మీరే హీట్ వేవ్ ని క్రియేట్ చేసే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తారు? ఇది కరెక్ట్ ప్రశ్న కాదా? సైంటిఫిక్ ప్రశ్న కాదా? ఇదే మేము అడిగే ప్రశ్నలు.